అదేవిధంగా మద్యం, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ఇవాళ ప్రజల చేత తాగించి వారి ప్రాణాలతో చెలగాటమాడేటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తాం. సాధారణంగా ప్రభుత్వం అంటే వెల్ఫేర్ అని అనుకుంటాం, అంటే ప్రజలకి అండదండగా నిలబడతారు అని చెప్పి మనం విశ్వసిస్తాం. కానీ ఇక్కడ ప్రజల జీవితాలతో ఆడుకునేటువంటి ప్రభుత్వాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇసుక అంటే కేవలం ఏదో కొద్ది మందికి పరిమితం అయ్యేటువంటి అంశం కాదు. ఇది 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారు వారి జీవితాలు ఇవాళ రోడ్డున పడ్డాయి. ఎందుకంటే ధరలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో నిన్న కూడా నేను ఒక క్రెడాయ్ అనేటువంటి సంస్థతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చాలా వరకు కూడా నిర్మాణాలతో సంబంధం ఉన్నటువంటి ఒక సంస్థ అది. వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా వారు చెప్తున్నారు ధరలు విపరీతంగా పెరిగిపోయి ఇవాళ పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఆస్తులు కావచ్చు, అదేవిధంగా ఇళ్లు కావచ్చు, లేదా ఫ్లాట్లు కావచ్చు కొనుక్కోవటానికి సన్నద్ధంగా ఉన్నారు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కొనుక్కోవటానికి ఎవరు ముందుకు రావటం లేదు, ఎందుకంటే ధరలు పెరిగిపోయాయి అని చెప్తున్నారు. కనుక నిర్మాణ రంగం కూడా ఇవాళ ఇసుక మాఫియా వలన కుదేలైనటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుకనే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాం. కేంద్రంలో ప్రజలు అందరూ కూడా ఆశీర్వదించినట్లయితే మన సర్వేలు అన్నీ కూడా చెప్తున్నాయి నరేంద్ర మోడీ గారే మళ్ళీ తిరిగి 3వసారి కూడా ముచ్చటగా ప్రధాని కాబోతున్నారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని. కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా రెండవ ఇంజిన్ ఏదైతే ఉందో అది రాష్ట్రంలో ఈ అరాచక పాలనకి, ఈ విధ్వంసపూరితమైనటువంటి పాలనకి చర్మగీతం పాడాలంటే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి ఎన్డీఏ కూటమిని గనక అధికారంలోకి తీసుకుని వస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి పట్టాన గాడిన పడుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఇక్కడ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. 80 కోట్ల మందికి ఇప్పటికే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు.